మా దృష్టిలో రాజకీయాలు అంటే కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు. మీ రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్, ట్యాక్స్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తున్నాయా? మీకు తగిన స్కిల్స్, అవకాశాలు, ఉద్యోగాలు దొరుకుతున్నాయా? అవే మాకు ముఖ్యం. మేము ఎప్పుడూ మీ భవిష్యత్తు పక్షాన్నే ఉంటాము. ఇలాంటి ఆలోచనలు, చర్చలు, పరిష్కారాల కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం సార్. నమస్తే సంతోష్. సార్, ప్రస్తుత ఏపీ మొత్తం అప్పు 10 లక్షల కోట్లని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనిపై తగిన ప్రయత్నాలు పెడుతున్నాం తగ్గించడానికని చెప్తూ ఉన్నారు. కానీ ఈ ప్రయత్నాలు స్టేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటకు వచ్చే మార్గానికి సరిపోతుందంటారా? ముందు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. కాస్త నిజాయితీగా ఇంత అప్పుల భారం పెరుగుతుందని చెప్పని బయటపడ్డారు. ఎందుకంటే మనం దాచిపెట్టడం వల్ల ప్రయోజనం లేదు. మరి గతంలో ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్తో సహా అప్పులు ప్రభుత్వమే చేసినా ఎవరో చేసినట్టుగా నటించి చివరికి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున వడ్డీలు తీసుకొచ్చి ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి రాబోయేటువంటి పన్నుల డబ్బు ఆదాయం కూడా ఎస్క్రో అకౌంట్లో పెట్టి ఆ పన్నులు డైరెక్ట్గా అప్పు ఇచ్చిన వాళ్ళకి జల్లి ఏర్పాటు చేసేవన్నీ రాజ్యాంగ విరుద్ధమైన పనులు. అవన్నీ చేసి విషయం దాచి మరుగున పెట్టి అప్పులను కనిపించకుండా చేశారు. కానీ అది పరిష్కారం కాదు. నిజాయితీగా ఏముందో పరిస్థితి ఆలోచించి బయట పెట్టి ఏం చేయాలో ఒక వ్యూహం వేసుకుంటే ఎవరిగా రేపైనా బయటపడతాం. కాబట్టి ముందుగా అభినందిస్తున్నాను. రెండోది 58% చాలా ఎక్కువ. 20% మామూలుగా రాష్ట్రాలు ఉండాలి, కొన్ని పరిస్థితులను బట్టి 30%కి వెళ్ళచ్చు. రెండు ఎప్పుడు గమనించాలి, రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది. ఒకటి, మీకు మొత్తం ఆదాయంలో రాష్ట్ర స్థూల ఆదాయం, ప్రభుత్వ ఆదాయం కాదు ఇది, 60% ప్రభుత్వ ఆదాయంలో కాదు. మనందరం రాష్ట్రంలో ఉన్న 5,50,00,000 మంది అంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఇంతమంది కూడా మనందరి సంపాదన, మనందరం సృష్టించినటువంటి సంపద ఆ మొత్తం కలిపితే అది రాష్ట్ర స్థూల ఆదాయం, జిఎస్టిపి అంటాం. దానిలో 60% వాటాకు వచ్చాం 58%కి. చాలా పెద్దది, చాలా ప్రమాదకరమైనది. 40 కంటే 20 కంటే ఎక్కువ ఉండకూడదు, 30 కంటే అసలు ఎడకు పెరగకూడదు. రెండోది, ఇది జరుగుతుందంటే ఊరికే జరగట్లేదు. అప్పులు తెచ్చామనుకోండి, అప్పులు 2 రకాలు ఉన్నాయి. ఒక రకమేమో నేను పిల్లలకు ఆస్తులు పెంచి ఆదాయం పెంచడం కోసం పెట్టుబడులు పెడుతున్నాను. అప్పుడేమవుతుంది, పెట్టుబడులు పెడుతున్నాం కాబట్టి రేపొద్దున ఆదాయం వస్తుంది, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, పన్నుల ఆదాయం వస్తుంది, ఉపాధి కలుగుతుంది, జనానికి ఆదాయం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. అప్పుడు అప్పు చేసినా కూడా సరిగ్గా వాడినట్టయితే అప్పు చేసిన డబ్బుని మరి తగలెట్టకుండా, వరసాగా చేయకుండా, అది పర్వాలేదు. కానీ మనకు అప్పుల భారం ప్రధానంగా ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూశారనుకోండి, రెవెన్యూ లోటు అంటే మీకు రోజువారీ వచ్చే ఆదాయము, రోజువారీ ఖర్చు చూస్తే రోజువారీ ఖర్చు రోజువారీ ఆదాయం కంటే ఎక్కువ ఉండేసరికి మరి మీ లెక్కల ప్రకారం దాదాపు 1,00,000 కోట్ల రూపాయల దాకా ఉంది. పోనీ బకాయిల్ని పక్కన పెట్టినా కూడా లెక్కేస్తే 90,000-95,000 కోట్లు ఉన్నది. అంటే రోజువారీ ఆదాయాన్ని పోలిస్తే రోజువారీ ఖర్చే మీకు దాదాపు 1,00,000 కోట్లు ప్రతి సంవత్సరం అప్పు ఉంది. దానికి ఆస్తులు లేవు, ఆదాయం పెరిగే మార్గాలు లేవు. ఇది ప్రమాదకరం. ఒకటి, అప్పులు పెరగటము. రెండు, అప్పులు పెరిగేది అనుత్పాదక వ్యయానికి, పెట్టుబడులు లేనటువంటి, రేపొద్దున ఆదాయాన్ని పెంచినటువంటి, అభివృద్ధిని సాధించినటువంటి ఖర్చుతో పెరగటం అనేది. రెంటిని మనం లోతుగా చూడాలి. కొన్ని రాష్ట్రాలు మీరు చూసినట్టయితే చాలా ముచ్చటేస్తుంది. మన దేశంలోనే, ఇది కూడా ఈ దేశంలో ఉన్నాయి కదా. జాతీయ స్థాయిలో మీరు చూసినట్టయితే అప్పుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఉన్న కొద్దికి ఆ రెవెన్యూ లోటు తగ్గించి, అప్పుల భారాన్ని తగ్గించి, పెట్టుబడుల్ని గణనీయంగా పెంచుతున్నారు. కాబట్టి ఈవేళ వెంటనే ప్రభావం కనిపించకపోయినా కూడా వాటి వల్ల రేపొద్దున ఉపాధి అవకాశాలు కానీ, ఆర్థిక ప్రగతి కానీ, మనకు సౌకర్యాలు పెరుగుపడడం కానీ, మన పిల్లలకు ఆస్తులు పెరగడం కానీ జరుగుతుంది. అలాగే కొన్ని రాష్ట్రాలు అలాగే చేస్తున్నాయి. ఉదాహరణకి నా దగ్గర జాబితా ఉన్నది, మీరు చూడండి. ఒరిస్సా మన పక్కనే ఉన్న రాష్ట్రం, చాలా గౌరవప్రదంగా చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి డెట్ జీడిపి రేషియో మీరు చూసినట్టయితే, ఒరిస్సా డెట్ చూసినట్టయితే 16%. మనం 58% ఎక్కడ, వాళ్ళు 16% ఎక్కడ. అలాగే ఒరిస్సా రోజువారీ ఆదాయము, రోజువారీ ఖర్చు చూసినట్టయితే వాళ్ళు రోజువారీ ఆదాయంలో డబ్బు మిగుల్చుకుంటున్నారు. అప్పు తీసుకొచ్చే డబ్బు పెట్టుబడులకు పెట్టడమే కాకుండా మౌలిక సదుపాయాలకి, కొత్త పెట్టుబడులకి వాడు రోజువారీ రెవెన్యూలో కూడా డబ్బు మిగిల్చుకుని దాన్ని పెట్టుబడులకు పెడుతున్నారు. ఉదాహరణకి ఒరిస్సాలో మీకు
రెవెన్యూలో ఉన్నటువంటి మిగులు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను 2 ఏళ్ల క్రితం చెప్తున్నాను, 22,651 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 90,000 95,000 కోట్ల రూపాయలు రెవెన్యూలో లోటుండి అప్పు చేయాల్సి వస్తుంటే, రోజువారీ ఖర్చుకి అప్పుతో భర్తీ చేయాల్సి వస్తుంటే, ఒరిస్సా చిన్న రాష్ట్రంలో 22,650 కోట్ల రూపాయలు మిగిల్చి ఆ డబ్బు, అప్పు తీసుకొచ్చిన డబ్బు కలిసి పెట్టుబడులు పెడుతున్నారు. రాష్ట్రం వేగంగా పెరుగుతుంది. ఒకప్పుడు చాలా పేద రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రం, ఇవాళ చాలా తనమాకంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం, పేద రాష్ట్రం. ఉత్తరప్రదేశ్లో 59,327 కోట్ల రూపాయల మిగులు రెవెన్యూలో, రోజువారీ ఖర్చులో మిగులు. మళ్ళీ చూడండి, ఉత్తరప్రదేశ్కి 59,000 కోట్ల రూపాయల మిగులు, ఆ పైన అప్పు తీసుకొచ్చి అప్పు డబ్బు ఈ డబ్బు రెండు కలిపి పెట్టుబడులకు పెడుతున్నారు భవిష్యత్తు కోసం. ఆంధ్రప్రదేశ్ 90,000 కోట్ల రూపాయలు తరుగు. మొదటి నుంచి బాగున్న రాష్ట్రాలు గుజరాత్ తీసుకోండి. గుజరాత్లో ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే, ఉదాహరణకి తెలంగాణతో పోలిస్తే, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఒక పెద్ద ఇబ్బంది ఉన్నది. మహాత్మా గాంధీ పుట్టిన రాష్ట్రం కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా మద్య నిషేధాన్ని అమలు చేశారు. అది సాధక బాధకాలు మంచి పక్కన పెట్టేదాం, కానీ ప్రభుత్వానికి ఆదాయం 0. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపిన అంచనా ప్రకారం 80,000 కోట్లు మద్యం అమ్మకం నుంచి వస్తుంది ఆదాయం. ఒక ఆంధ్రప్రదేశ్కే బహుశా 40,000 కోట్లు వస్తుంది. ఎగ్జాక్ట్ అమౌంట్ నేను చెప్పలేను, ఎందుకంటే ఆదాయం ఎక్స్ట్రా డ్యూటీ వల్ల వస్తుంది, లిక్కర్ మీద సేల్స్ ట్యాక్స్ వల్ల వస్తుంది, లైసెన్స్ ఫీ వల్ల వస్తుంది, బెవరేజెస్ కార్పొరేషన్ ప్రివిలేజ్ ఫీ వస్తుంది, రకరకాల రూపాల్లో ఆదాయం వస్తుంది. మన సరిగ్గా చెప్పను కూడా చెప్పరు. 40,000 కోట్లు. గుజరాత్లో 0. అయినా కూడా గుజరాత్లో 19,000 కోట్ల రూపాయల మిగులు ప్రతి సంవత్సరం రెవెన్యూ, రోజువారీ ఖర్చులో. ఆ పైన అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. గుజరాత్ అప్పుల భారం మీరు చూస్తే, గుజరాత్ రాష్ట్రంలో డెట్ జీడీపీ రేషియో మీరు చూడండి, 17%. మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఏ రాష్ట్రాలు బాధ్యతతో వాళ్ళు మెలుగుతున్నాయో, రేపు ఆ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి బాగుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంది, వాళ్ళకి అప్పుల భారం తగ్గుతుంది, వాళ్ళకి ఆస్తులు పెరుగుతున్నాయి, వాళ్ళకి ఆదాయాలు పెరుగుతున్నాయి. మనం ఇప్పటికైనా మేలుకోకపోతే, రాష్ట్ర ప్రజలు మేలుకోకపోతే, ఉద్యోగ వర్గాలు మేలుకోకపోతే, రేపు ఉద్యోగులకు జీతభత్యాలు కూడా కష్టమవుతాయి. ఇప్పటిదాకా మనం ఈ దేశంలో ఏంటంటే, ఏ డబ్బు వచ్చినా, మిగతా ఏ పనులు అయినా కాకపోయినా ఉద్యోగుల జీతాలు ఇవ్వటమే ప్రథమ కర్తవ్యము. ఈ ప్రజలు దాన్ని సహించారు. ఎంతకాలం సహిస్తారు? మా డబ్బులతో మాకేమీ అందకుండా, మాకేమి ఉమ్మడి సేవలు జరగకుండా, మీకు మాత్రం బ్రహ్మాండమైన జీతాలు ఇచ్చి, మీ దగ్గర నుంచి మాకు పనులు జరగకుండా అడుగడుగునా లంచాలు తీసుకుంటుంటే ఎప్పుడో అప్పుడు ఇది తిరుగుతారు. పిల్లిని మూల కూర్చోబెట్టి గట్టిగా కొడితే పిల్లి కూడా తిరుగుతుంది. కాబట్టి ఉద్యోగులు గుర్తించాలి. మీ జీతాలు, పెన్షన్లు ఎవరు ఆపలేని అనుకుంటున్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పెడితే మీ జీతాలని, పెన్షన్ కూడా ఎవరు ఆపలేరు. అలాగే రాజ్యాంగం ప్రకారం 340 అధికరణ ప్రకారం రాష్ట్ర అత్యవసర పరిస్థితి, ఆర్థికంగా ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటించవచ్చు. అది జరిగితే జీతాలు, పెన్షన్లు అధికారికంగా రాజ్యాంగబద్ధంగా తగ్గించే అధికారం ఉంది పార్లమెంట్కి. ఆ పరిస్థితి దాకా తీసుకురావద్దు. అప్పటిదాకా తీసుకొస్తే అంత సంక్షోభం ముదిరిన తర్వాత మీ బతుకులను ఎవరు కాపాడలేరు. ప్రజల ఆగ్రహానికి బలి కావద్దు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చి మీ జీతభత్యాలు తగ్గే పరిస్థితి రాకూడదు. ఈ మాట నేను బహిరంగంగా చెప్తున్నాను. ఇప్పుడు మేలుకోవాలి, ఈ ప్రజల కోసం మేలుకోవాలి. ప్రజలు మేలుకోవాలి, గొంతు విప్పాలి. ఊరికే ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ కులం, ఆ కులం, వాడిని వీడు, వీడిని వాడు బూతులు తిట్టడం కాదు. మన బతుకు, మన పిల్లల బతుకు, మన అభివృద్ధి, మన ఆదాయాలు, దాని చుట్టూ రాజకీయమో బహిరంగ చర్చ జరగాలి. సార్, ఇప్పుడు ముందు సంతోష్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 లక్షల కోట్ల అప్పు చూపిస్తున్నారు. దీంట్లో మనము శాలరీస్ ఇంకా పెన్షన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తీసేస్తే కేవలం గత 2 సంవత్సరాలలో కేవలం వెల్ఫేర్ స్కీమ్స్కి ఆల్మోస్ట్ 1.5 lakh crores, అంటే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టారు సార్. అసలు ఇది ఇలాగే ముందుకు సాగుతూ పోతే అసలు ఇది సస్టైనబులా సార్? ఇప్పుడు శరణ్య, సంక్షేమం వద్దని ఎవరు అనరు, కానీ సంక్షేమానికి, అభివృద్ధికి సమతూకాన్ని పాటించండి. సంక్షేమమే పరిపాలన, బటన్ నొక్కటమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదు అనుకుంటే ప్రజలు క్షమించరు, ఓడిస్తారు, రాష్ట్ర భవిష్యత్తు అధోగతి అవుతుంది. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు, శృతి మించొద్దు. కానీ ఒకసారి ఇచ్చాక మీరు తగ్గించడం కష్టం. కాబట్టి ఇప్పుడు కనీసం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పటికైనా కొంచెం జాగ్రత్త తీసుకోండి. అదనంగా ఎక్కువగా హామీలు ఇవ్వబాకండి. ఇచ్చింది బాగా అమలు చేయండి గట్టిగా.
ఒక్కసారి ఇంకా పెంచబోకండి. 10 రూపాయల ఆదాయం పెరిగితే సంక్షేమం అట్లాగే కొంతకాలం 3 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగించారనుకోండి, మీకు సంక్షేమం వాటా తగ్గిపోతుంది, ఖర్చులో పెద్ద భారంగా ఉండదు. ఎందుకంటే పెద్ద మొత్తం వచ్చే ఆదాయంలో పెట్టే ఖర్చు అట్లానే ఉంటే ఈ ఆదాయం పెరుగుతూ ఉంటుంది, పెట్టే ఖర్చు పెరగదు, కాబట్టి మీకు భారం తగ్గుతుంది. ఆ మాత్రం క్రమశిక్షణనే పాటించండి. సంక్షేమం వద్దని ఎవరు ఉండరు. సంక్షేమానికి లేకపోతే ఉద్యోగుల జీతాలకి మధ్య మీరు పోటీ పెడితే ప్రజలు క్షమించరు. ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటున్నారా? పే రివిజన్ కమిషన్ రాగానే అదే పనిగా జీతాలు పెంచేసుకుంటున్నారా? మార్కెట్ 25,000 రూపాయల జీతం కష్టమైతే, 20 రూపాయల జీతం కష్టమైతే మీకు 70,000 ఇచ్చుకుంటున్నారా? పని మాత్రం జరగదా మాకు? మా సంక్షేమానికి వచ్చేసరికి మీరంతా మాకు అడ్డుపడుతున్నారా? ఇది నిజమైన ప్రశ్న కదా. పన్ను కట్టేది ప్రజలు కదా, పేద ప్రజలు ఓటేస్తున్నారు కదా. పన్ను కట్టే వాళ్ళకి, ఓటు వేసే వాళ్ళకి మీరేం అందించకుండా పెత్తనం చేసే వాళ్ళని కాపాడుకుంటామని చెప్పంటే ప్రజలు ఎందుకు క్షమిస్తారు? కాబట్టి సంక్షేమం వద్దన్నది అది సరైన చర్చ కాదు. కానీ ఇష్టం వచ్చినట్టుగా, రేపన్నది లేనట్టుగా, ఉన్న డబ్బు చూసుకోకుండా అభివృద్ధిని వచ్చి పట్టించుకోండి. అభివృద్ధి అంటే ఏమిటి? మంది కోసం దీర్ఘకాలంగా పెట్టుబడులు అభివృద్ధి. బాగా అర్థం కావాలి మనకి. సంక్షేమం అంటే వ్యక్తిగతమైనది, తాత్కాలికమైనది. ఆ పూట తింటాము, ఆ పూట పరగడిపోతుంది, మళ్ళీ ఆకలి వస్తుంది. అభివృద్ధి అంటే అందరికీ పనికొచ్చేది, దీర్ఘకాలికమైనది, ఆ పూట తాగిపోయేది కాదు, రేపు పొద్దున సంపద పెంచేది. కాబట్టి ఇది కావాలి. కష్టంలో ఉన్నవాడికి, ఆకలిగా ఉన్నవాడికి మనం తాత్కాలికంగా సాయం చేయాలి. కానీ ఇప్పుడు ఈ సాయం పేరుతో ఓట్ల కోసం చెప్పని పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తే, ఇందాక అనుకున్నాం, మళ్ళీ పనులు కట్టాల్సింది ఎవరు? పిల్లలే కదా. అప్పు తెచ్చేది ఎవరు? ఆ పిల్లలే కదా. అంటే రేపటి సంగతి దాచిపెట్టి మోసం చేస్తున్నాం వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పని. అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి సంక్షేమం అవసరము. ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత సంక్షేమం ఖర్చు దేశంలో ఎక్కడ లేదు. ఉదాహరణకి వృద్ధాప్య పెన్షను 4,000 రూపాయలు నెలకి ఇచ్చేటువంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం భారతదేశంలో మీరు లెక్కలు తీయండి, ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఒక్కసారి అంత పెంచాల్సిన అవసరం లేదు కదా, పెంచారు. ఇప్పుడు తగ్గించలేరు. కనీసం మళ్ళీ రేపొద్దున ఇంకెవడో వచ్చి 6,000 పెడతానని చెప్పనకుండా పరిస్థితి గమనించండి. ప్రజలు కూడా గుర్తించండి, మీరు కూడా గుర్తించండి. ఇది మీ డబ్బు, వాడు తాతగారి మళ్ళీ కాదు. రేపొద్దున మళ్ళీ అప్పు అదనంగా చేసి మీ పిల్లల మీద భారం పెట్టబోతున్నారు. రాష్ట్రం దివాలా తీస్తుంది. పెట్టుబడులు లేకుండా అంటే, ఉపాధి లేకుండా అంటే 4,000తో మీ జీవితం గడవదు. కాబట్టి ఇప్పటికే సంక్షేమం చాలా ఎక్కువ ఇస్తున్నారు. దాన్ని అలాగే ఉంచి తగ్గించొద్దు. దాన్ని అలాగే ఉంచి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి అందించి, పెరిగిన ఆదాయాలని పనికొచ్చే పనులకు ఎక్కువ ఖర్చు పెడితే మొదలెట్టండి, లేకపోతే అప్పులు తీర్చండి. ఒక 3-4 ఏళ్ళలో దారికి వచ్చేస్తుంది. సార్, ఇంతకుముందు మీరు రాష్ట్ర ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడడం జరిగింది. ఈ నంబర్స్ అన్ని చూస్తుంటే ఏపీవి రాష్ట్రం ఆల్మోస్ట్ ఆర్థిక సంక్షోభం ఉన్నట్టే కదా సార్. మరి ఎందుకని యూనియన్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు? అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా సార్. చాలా రాష్ట్రాల్లో పార్టీ ఏమన్నా కూడా ఢిల్లీలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించట్లా. తెలంగాణ అంతే. తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ఒక బోల్డ్ అంత అదృష్టమైన రాష్ట్రం, భాగ్యనగరం అన్న భాగ్యశీలైన రాష్ట్రం. రాష్ట్రం ఏర్పడేటప్పుడు 2014లో దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం. ఈవేళ కూడా తలసరి ఆదాయంలో దేశంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రం. మొన్ననే పేపర్లో వచ్చింది. మరి 2014లో దేశం మొత్తంలో రెవెన్యూ మిగులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం 14వ ఆర్థిక సంఘం ప్రకారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తర్వాత అప్పుల్లో నెంబర్ 1. నెల జీతాలు కట్టడం కష్టంగా ఉందని ప్రభుత్వమే చెప్పుకుంటుంది బహిరంగంగా. స్వయంకృత అపరాధం. కాబట్టి జాగ్రత్త తీసుకోకపోతే కష్టంలో పుట్టిన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సంపదతో పుట్టిన తెలంగాణ కావచ్చు, 2 గొప్ప ఉదాహరణలు. కష్టం నుంచి వచ్చారు, సంపద నుంచి వచ్చారు. కానీ ఇద్దరు ఒకే సంక్షోభంలో గడుతున్నారు. సంక్షోభం అనివార్యం. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చాం. అయిపోయిన తర్వాత చేతులు గాలా కాకులు పెట్టుకుంటే లాభం లేదు. ఇప్పుడు నెత్తిన గుడ్డేసుకుని ఏడిస్తే లాభం లేదు. అయింది. ఇక నుంచి కనీసం ఆదాయాలు పెరుగుతున్నాయి. తెలుగు ప్రజలు చాలా ముందు చూపు ఉన్నవాళ్ళు, చొరవ ఉన్నవాళ్ళు, పెట్టుబడులు పెడతారు, రిస్క్ తీసుకుంటారు, ఆర్థిక ప్రగతిని పెంచుతారు. ఇది తెలుగు ప్రజల్లోని సహజ లక్షణం. తెలుగు ప్రజలకు ఉంది, తమిళ ప్రజలకు ఉంది, కన్నడ ప్రజలకు ఉంది, మనకుంది లక్షణం. ప్రజలు కాపాడుకుంటారు, ఆర్థిక ప్రగతిని కాపాడుకుంటారు. దానివల్ల ఆదాయాలు పెరుగుతాయి. కనీసం అవినీతి తగ్గించి ఈ డబ్బుతో సమర్థ సేవలు అందించడము, ఖర్చుని అదుపు చేయటం ఇక నుంచి. పెరిగిన ఆదాయాన్ని అట్లా ఉంచి ఖర్చును అదుపు చేస్తే తెలంగాణ కొంచెం తొందరగా అదుపులోకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కొంచెం ఆలస్యంగా అదుపులోకి వస్తుంది. వేరే మార్గం లేదు, దీనికి ఏం మ్యాజిక్ లేదు ఎవరి దగ్గర కూడా. ఎందుకని జాతీయ స్థాయిలో వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పంటే, రాజకీయంగా వాళ్ళకు పార్టీ ఉంది కదా, వాళ్ళకు ఓట్లు కావాలి కదా. మరి వాళ్ళు కొంచెం గట్టిగా పట్టుకున్నారు అనుకోండి,
మన దేశంలో నిజాయితీగా రాజకీయ చర్చ ఏమైనా చేస్తున్నారా? వాళ్ళు కానీ వీళ్ళు కానీ, ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఏం చెప్తారు వీళ్ళంతా కూడాను? ఏమండి మేము మీ అందరికీ బళ్ళంత ఇచ్చేద్దాం అనుకుంటే మధ్యలో ప్రధానమంత్రి గారు అడ్డుపడుతున్నారంట. రాజకీయంగా మేమెందుకు పార్టీని ముట్టుకొట్టుకోవాలో వాళ్ళు అనుకుంటారు. ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి కదా. అందులో మనకి ప్రస్తుతం ఉన్న దేశంలో ఈ ప్రచారంలో సోషల్ మీడియాలో నిజం నుంచి చెప్పులు తట్టుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఈ గొడవ మనకెందుకని చెప్పని కొంచెం ఉదాసీనంగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో శృతి మించకుండా మరి కొంచెం ప్రయత్నం చేస్తున్నా కూడా నిజానికి సమర్థంగా కనుక జాతీయ స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తే, పక్షపాత రాజకీయాలకు అతీతంగా ఎన్నికలంటే భయం లేకుండా పనిచేస్తే, కొన్ని రాష్ట్రాలు 360 అధికరణ కింద ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించి ఖర్చు పెట్టే అధికారాన్ని ఈ రాష్ట్రం నుంచి తీసిపారేసి పార్లమెంటుకు దఖలపరిచి జీతాలు పెన్షన్లు తగ్గించేయాలి. అంతదాకా ఎందుకని చెప్పి ఉదాసీనంగా ఉన్నారు. కానీ ఇది కొనసాగితే ఒకనాడు అనివార్యమవుతుంది. అప్పుడు ఎవరు ఆపలేరు, ఎందుకంటే పూర్తిగా మునిగిపోయాక తప్పదు, ఇంక వేరే మార్గం ఉండదు. సార్, ఈ నేపథ్యంలో ఆర్టికల్ 293 గురించి, 360 గురించి మీరు కొంచెం క్లుప్తంగా చెప్తే. అంటే ఇప్పుడు మీరు ఇందాక పాలిటిక్స్ వల్ల యూనియన్ గవర్నమెంట్ ఏమి స్టెప్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారు కదా, మళ్ళీ అలాంటప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇలాంటి ఆర్టికల్స్ ఎందుకు పెట్టారు సార్? అంటే ఇప్పుడు సహనానికి హద్దు ఉంటుంది. ఇప్పుడు 1991 వచ్చింది, అప్పటిదాకా లైసెన్స్ పర్మిట్ రాజ్యమో లంచాలు కొనసాగించాము. ఎందుకు మార్చాము? దేశం మీద ప్రేమతోనా? పొరపాటు. నిజమే, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, మరికొందరు విజ్ఞులు ప్రేమ ప్రకటించారు. కానీ అదే మనుషులు అంతకుముందు ఎందుకు చేయలేదు? ఆపద్ధర్మం. ఇక పరిస్థితి చేదాటిపోయింది. మనకి పాత కథ ఉంది, 3 చేపల కథ గుర్తుందా? ఒక చేప దీర్ఘదర్శి, రేపు పొద్దున చెరువు వండుతుందని ముందే చెప్పి హెచ్చరించింది, వేరే చోటకు పోదామని చెప్పాను. వీళ్ళు వినకపోతే ఆ చేప వెళ్ళిపోయింది, కాపాడుకున్నది. మరో చేప ప్రాప్తకాలజ్ఞుడు, సమస్య వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి పట్టించుకోకుండా ఊరుకున్నది. సమస్య వచ్చినప్పుడు కనీసం గబాలను అలా గెంతేసి వెళ్ళిపోయింది. ఇంకొక చేప దీర్ఘసూత్రుడు, బుద్ధి జ్ఞానం లేదు, రేపంటే అవకాశం లేదు, ఢామని చచ్చింది అక్కడ. మనం ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించాం 1991లో, దీర్ఘదర్శిగా ప్రదర్శించట్లా మనం. చిన్నపిల్లలకి చందమామ కథ ఇది, పంచతంత్రంలో కథ ఇది. ఈ కథ ఇప్పటికే నేర్చుకోవాలి మన ప్రభుత్వాలు. ఇంత నాయకత్వాన్ని ఇస్తున్నారు, ఇన్ని మనకి పాఠాలు ఉపదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, చిన్నపిల్లలకు అర్థమయ్యే మంచి కథ వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ప్రాప్తకాల గతి లేనప్పుడు చేస్తారు. నేను చెప్పేది గతి లేనప్పుడు చేయడం కాకుండా అప్పటిదాకా ఆగకుండా ఇప్పుడే చేయండి, రేపు ప్రమాదం ముంచుకొచ్చాక కష్టమవుతుంది, ప్రమాదం మరింత పెరుగుతుంది అని చెప్పాను. లేకపోతే అనివార్యంగా రేపు పొద్దున జాతీయ స్థాయిలో ఒకసారి పరిస్థితి చేయి మునిగిన తర్వాత 1991లో మనం కొన్ని మార్పులు తెచ్చినట్టుగా అనివార్యం అవుతుంది, ఎవరు ఆపలేరు. అక్కడి దాకా వస్తే కష్టాలు ఎక్కువ అవుతాయి. సార్, మీరు చాలాసార్లు ఈ ఇంటర్వ్యూలో కూడా ఇంతకు ముందు కూడా అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అని చాలాసార్లు చెప్తారు సార్. ఇది మనం చూసుకుంటే అలా చూసుకుంటే మనం చాలా వరకు ఫ్యామిలీస్లో కానీ మనం ఇంట్లో కానీ ఇవన్నీ కూడా పాటిస్తాం, చాలా వరకు పాటిస్తారు జనాలు. ఇలాంటి సింపుల్ కామన్ విషయము ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? మనది సొంతది అయితే మన పిల్లలంటే మమకారం ఉంది మనకి, రేపేమవుతుందని ఆందోళన ఉంది. మనది కానప్పుడు మనకి తెలుగులో ముతక సామెత ఉంది, ముతక సామెత అందుకని కొంచెం మన్నించాల. తనది కాకపోతే కాశీదాకా దిగుతానన్నట్టు వాడు. వాడిదేం పోయింది? వాడి కాళ్ళలో లేకపోతే వాడి వీపో లేకపోతే వాడి పిల్లలు అయితే వాడికి భయం వేస్తుంది, ఏమవుతుందని చెప్పని. ఇంకోటిదైతే నాదే పోయింది దక్కడానికి. కాబట్టి నాది అన్న భావన లేదు. రాజుల సొమ్ము రాళ్ల పాలని మనకు సామెత ఉన్నది. ఇది మన సొమ్ము అనుకోవట్ల ప్రభుత్వంలో ఉన్నవాడు, జనం సొమ్ము. వాళ్ళ జనానికి అర్థం కాదు, ఎలాగ ఎర్రవాళ్ళు ఓటేస్తారు. రేపొద్దున వాళ్ళు ఏమైతే నాకు కావాలా, ఇవాళ నేను దోచుకుంటాను, ఇవాళ ఓటు తెచ్చుకుంటాను, ఇవాళ గెలుస్తాను, దర్శా అధికారం అనుభవిస్తాను. ఈ పరిస్థితి. బాధ్యత తీసుకుంటున్నాం ప్రజల జీవితాలకు అన్నది లేదు, ప్రజలకు నిజాయితీగా వాస్తవాలు చెప్దామని లేదు, ప్రజల్లో విజ్ఞతను ప్రేరేపించుదామని లేదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల్ని మోసం చేస్తున్నాం. ఎక్కడి నుంచో మనం తెస్తున్నట్టుగా, మనం దానకర్ణులు అయినట్టుగా, మన ఆస్తులను నమ్మి అడుగుస్తున్నట్టుగా నటిస్తున్నాం. ప్రజల డబ్బిది. అందుకనే రాజ్యాంగంలో అంబేద్కర్ అన్నాడు, చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. 293 అధికారం ఏమిటంటే, రాష్ట్రం అప్పు చేసే ముందు ఢిల్లీ అనుమతి కావాలి. ఆ అనుమతి రాజకీయాల వల్ల, కులం వల్ల మొహం నచ్చి కాదు, కొన్ని ప్రమాణాలు. అయ్యా నీకు ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, అప్పు ఎంత తీసుకుంటున్నావు, రాష్ట్ర ఆదాయం ఎంత ఉన్నది, ఇంత శాతానికి అప్పు పెరగకూడదు, మరి రోజువారీ ఖర్చులు రోజువారీ ఆదాయంతో సరిపెట్టుకోవాలి. ఇలా కొన్ని నిబంధనలు పెట్టి దాని ప్రకారం అప్పులు తీసుకుని ఏర్పాటు చేయాలి.
దాన్ని ఇందాక మనం అనుకున్నట్టుగా సరిగ్గా అమలు చేయటంలా ఈ మధ్య కొంచెం ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంకా గట్టిగా జరగాలి. మన ప్రజాస్వామ్య పీఠం నుంచి, లోక్సత్తా నుంచి గట్టి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఒక సరైన కొలిక్కి తీసుకొచ్చి పార్టీలకి పక్షపాతాలకు అతీతంగా రాజ్యాంగంలో ఉన్న ఈ ప్రకరణాన్ని అమలు చేసి మన ప్రజలని, మన రాష్ట్రాలని, మన దేశ భవిష్యత్తుని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. విజయం సాధిస్తాం కాలక్రమేణా. ప్రజలు తొందరగా కలిసి వస్తే, పార్టీలు తొందరగా మేలుకుంటే కొంచెం వేగంగా జరుగుతుంది. అట్లాగే 360 అధికారం ఇందాక చెప్పాను. ఇక మరీ ఈ పరిస్థితి అది కూడా చేయి దాటిపోతే ఇక రాష్ట్రానికి అధికారం తీసి పారేసి ఈ ఖర్చు అంతా ఢిల్లీ చేతుల్లో ఉంటుంది. అప్పుడు అవసరమైతే జీతాలు భత్యాలు కూడా తగ్గించే అధికారం రాజ్యాంగం ఇచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. కాబట్టి రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ముందు చూపుతూ ఏర్పాట్లు చేశారు. అక్కడ దాకా రాకుండా మనం తొందరపడడం మంచిది. సరే కానీ కొన్ని రాష్ట్రాలు, ఉదాహరణకి కేరళ, ఇలా యూనియన్ గవర్నమెంట్లో అడ్డుపడుతుందని చెప్పి అనడం జరుగుతుంది. దాని పట్ల సార్? ఇవి పూర్తిగా రాజకీయమైనటువంటి ఆరోపణలు. అన్ని రాష్ట్రాలకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. FRBM చట్టం అని ఉంటుంది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం. అంటే మీకు రెవెన్యూ లోటు ఇంతకంటే ఉండకూడదు, అసలు ఉండకూడదు. రెవెన్యూ లోటు, రోజువారీ ఖర్చు అదనంగా ఉండకూడదు. ద్రవ్య లోటు అంటే అప్పు తీసుకొచ్చేది మొత్తం స్థూల జాతీయ ఆదాయంలో 3%, 2.5% పెట్టారు. ఇది అందరికీ వర్తించాలి. దీనిలో నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను, అప్పులు తీసుకునే హక్కు నాకున్నది. మరి దేశంలో ప్రభుత్వం ఎందుకు ఉంది? మన రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రం వేరుగా దివాలా తీయదు, దేశం మొత్తం దివాలా తీస్తుంది. 2 పదాలు వాడారు రాజ్యాంగంలో, రాజ్యాంగ నిర్మాతలు. అంబేద్కర్ చాలా ఆచితూచి వాడారు. మున్షి లాంటి వాడు దాని మీద బోడంత ప్రసంగాలు చేశారు, వివరణగా వ్యాఖ్యలిస్తూ. ఒకటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, దేశ ఆర్థిక సుస్థిరత్వము. పైసామే పరమాత్మ. ఆర్థికంగా కుప్పకూలిపోతే దేశాన్ని ఎవడు కాపాడలేడు. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థని బతికించాలి. అది దేశ ఆర్థిక వ్యవస్థ కానీ ఒక రాష్ట్రం, ఒక జిల్లా ఆర్థిక వ్యవస్థ కాదు. కాబట్టి జాతీయ స్థాయిలో దాన్ని పట్టించుకోవాలి. 2, క్రెడిట్ ఆఫ్ ఇండియా, దేశం పరపతి. మనకు అప్పులు పుట్టాలంటే ఇప్పుడు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ బాగా అప్పుల పాలైనా, గుజరాత్ అప్పులు లేకున్నా, ఒరిస్సా అప్పులు లేకున్నా, మరి ఉత్తరప్రదేశ్లో ఆదాయం కంటే ఖర్చు తక్కువ ఉన్న, మిగులున్న, వడ్డీ రేట్లు పెద్ద తేడా లేవు. ఎందుకని? దేశ పరపతిని చూస్తున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ను చూస్తే మరో బాగా లోట్లో ఉన్న ఇంకో రాష్ట్రాన్ని చూస్తే మీకు వడ్డీ 12% కావాలి, 13% కావాలి. కాబట్టి అందరికీ సుమారుగా 6.5% అవుతుంది. ఎట్లా వస్తుంది? ఆ లాభాన్ని మనం అనుభవిస్తున్నాం. ఎందుకంటే దేశం మొత్తానికి ఒకే పరపతి వ్యవస్థ, క్రెడిట్ ఆఫ్ ఇండియా. ఈ 2 దేశం మొత్తానికి చెందినవి. ఏ జిల్లాకో జిల్లా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కంపెనీలాగా కాదు. లేకపోతే దేశం చిన్నాభిన్నం అవుతుంది, ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని చెప్పి దానిలో పెట్టారు. అప్పటికిప్పటికీ శిరోధార్యాలు అవి. రాజ్యాంగ నిర్మాతలకు మనం దండం పెట్టుకోవాలి. అంత ముందు చూపుతో వాళ్ళు ఆనాడు ఊహించి పెట్టారు. దాన్ని ఉపయోగించుకోకుండా దీనిలో రాజకీయం పెట్టి ఏదో కోర్టులకు పోయి సుప్రీంకోర్టు విజ్ఞప్తితో వ్యవహరించింది, మేము జోక్యం చేసుకోమని చెప్పని. సుప్రీంకోర్టుకి దీనిలో పాత్ర లేదు, ఇలాంటి వాటిలో జోక్యం చేసుకోరాదు. కోర్టు దాన్ని గమనించింది. సరే, జాతీయ స్థాయిలో ప్రభుత్వం కూడా కాస్త ఉదారంగా, ఒక్కసారి ఇబ్బంది పెడితే కష్టంగా ఉంటుందని చెప్పని కొంచెం ఉదారంగా స్పందించే తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు. కానీ కేరళ రాష్ట్రం చేసిన వాదన పూర్తిగా అసమంజసమైనది, అసంబద్ధమైనది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. దీనిలో రాజకీయాలకి, పార్టీలకి ఆస్కారం లేదు.